హలో మామ, వెల్కమ్ టు ఎస్ఎస్ అక్వా. ఇవాళ అయితే మనం మార్నింగ్ లేవగానే మనకేం పని లేదు కాబట్టి రీల్స్ చూస్తూ ఉన్నాం అనమాట. సో రీల్స్ చూస్తూ ఉంటే మనకి ఈ యాప్ అనేది కనబడింది. ఈ యాప్ వచ్చి మనకు అక్వా హోమ్ తెలుగు బ్రో అయితే చెప్పడం జరిగింది. సో అది మనం టెస్ట్ చేద్దామని, అసలు వస్తాయా రావా, అసలు చూద్దాం అసలు ఏంటి దీని కథ అని టెస్ట్ చేయడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అసలు ఇది రియల్ ఆ ఫేక్ అనేది. సో ఫస్ట్ బ్రో అయితే ఇందులో చాలా ఉన్నాయి, ఇవి ఫిషెస్ అవన్నీ ఉన్నాయి, పక్కా వస్తాయని చెప్పాడు. మనం మెసేజ్ చేసాం బ్రోకి అయితే, సో వస్తాయి అని చెప్పాడు. సో మనం చూద్దాం వస్తాయా రావా, ఏం జరుగుతుంది ఏంటి అసలు. సో చూడండి, బ్రో అకౌంట్లో పెట్టిన వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి మీకు. స్టార్టింగ్లోనే రీల్ అనేది సో ఇప్పుడైతే మనం మన ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఆ యాప్ని అనేది డౌన్లోడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను, మీకోసమని ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో మనకి యాప్ అయితే ఇలా ఓపెన్ అయిందనమాట. సో ఇందులో అయితే ఫిషెస్ ఉన్నాయి కింద, మన బడ్జెట్లోనే ఉన్నాయి ఫిషెస్ మాత్రం. మనకు ఫిషెస్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. లైవ్ కల్చర్ కూడా ఉంది ఇందులో, మనకి గ్రిన్నల్ వామ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇందులో మనం టెస్ట్ చేద్దామని కొన్ని ఫిషెస్ అయితే బుక్ చేయాలనుకున్నాం కదా. సో అందులో కొన్ని ఫిషెస్ అయితే బుక్ చేసాం. అవి ఏవి యాడ్ చేశాను, ఏ ఫిషెస్ అనేది చూద్దాం. మనమైతే ఇప్పుడు ఈ చెన్నా స్టివాటిని అయితే ఒకటి యాడ్ చేసుకుందాం మన కార్ట్లోకి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఒకటి చెన్నా స్టివాటి ఉంది, అది మన వీడియోలో చూడొచ్చు, ప్రీవియస్ వీడియోస్లో. సో అది ఒకటి యాడ్ చేసుకున్నాం. మరి ఇంకొకటి వచ్చి మన దగ్గర బెట్టా లేదు, సో బేటా ఫిష్ అనేది ఇది కూడా ఒకటి యాడ్ చేసుకుందాం. మన దగ్గర ఇప్పటికే ఫిషెస్ చాలా ఉన్నాయన్నమాట, ఇంట్లో మామూలుగా తిన్నారనమాట ఇంక ఇవన్నీ తీసుకుంటే. సో మన టెస్టింగ్ పర్పస్ కాబట్టి కొన్ని తీసేసుకొని మనకు కొన్ని లైవ్ ప్లాన్స్ కావాలన్నమాట. సో అవి కూడా తీసుకుందాం కొన్ని. ఇందులో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఫిషెస్ చూడండి. అసలు ఇంతకు వస్తాయో రావో తెలియదు, కానీ వస్తే మాత్రం మంచి లక్ అనమాట. మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇప్పుడైతే ప్లాంట్స్ తీసుకుందాం మనం. పాక్ స్టైల్ ప్లాంట్ వచ్చి 10 రూపీస్ అంట, ఒకటి యాడ్ చేసుకుందాం మన అకౌంట్లోకి. నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ చూద్దాం. హైడ్రోస్ట్రైల్ ప్లాంట్ ఇది ఒకటి యాడ్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి చాలు, ఇంకా చాలా టైప్ ఉన్నాయి. సో మన కార్ట్లోకి ఏమేమి యాడ్ చేసామని చూసుకొని చూద్దాం. టోటల్ మనకైతే 710 రూపీస్ అయింది, 710. మళ్ళీ మనకి దీని డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి ఇందులో. సో ఇలా మన డీటెయిల్స్ వస్తాయి, అవన్నీ ఫిల్ చేసుకోవాలి, మన డీటెయిల్స్ మన అడ్రస్తో సహా టోటల్ అన్నీ. ఇవి మళ్ళీ ఇప్పుడు చూద్దాం. మనకు డెలివరీ ఛార్జెస్ వచ్చి మనకు సౌత్ జోన్కి వచ్చి 150. మనకి వీటి థర్మాకోల్ ప్యాకింగ్ కావాలనుకుంటే కనుక 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో మనకి టోటల్ వచ్చి 959 అయింది. బట్ నేను ఇందులో కొన్ని అయితే మళ్ళీ రిమూవ్ చేశాను అన్నమాట ప్లాంట్స్. అవి రిమూవ్ చేసి వేరే ప్లాంట్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం బిల్ పే చేద్దాం. అసలు వస్తాయా రావా అనే డౌట్ మనకు చాలా ఉందన్నమాట. ఇదైతే పే చేసేస్తున్నా. ప్రాసెసింగ్ ఓకే. నాకైతే ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది, వస్తాయా రావా అని. ఇది ఒక చిన్న భయం అనేది ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 1K పెట్టాం ఈ యాప్లో.
సో అది వస్తుందో రాదో. పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. చూద్దాం, వాళ్ళు కూడా చూపించారు. ఓకే మామ, మన పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. మన టోటల్ 949 ఆల్మోస్ట్ మనకే పడింది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వచ్చిందో రాలేదో. బాయ్ మామ.